సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై మతోన్మాది ఉగ్రవాదుల చేసిన దాడిని నిరసిస్తూ కాకినాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని యావత్ న్యాయవాదులపై జరిగిన దాడిగా భావిస్తున్నట్లు ఇండియా లాయర్స్ అసోసియేషన్ సభ్యులు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి భద్రత లేకపోతే దాడి జరిగినట్లయితే దేశ సామాన్య ప్రజలు పౌరుల పరిస్థితి ఏంటని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా న్యాయవాదులు న్యాయమూర్తులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. వీటిని అరికట్టడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని పార్లమెంట్ తక్షణం ఆమోదింపజేసి అమల్లోకి తేవాలని ఇండియన్ లాయర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు కాకినాడ బార్ అసోసియేషన్ యావత్ న్యాయవాదులంతా కూడా బాయ్కట్ చేయడం జరిగింది. దీని నిరసనగా భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి బార్ అసోసియేషన్ అందరం కూడా ఖండిస్తున్నాం. అది న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా మేము గుర్తిస్తున్నాం. అలాగే మనం ప్రజాస్వామ్యంపై కూడా జరిగిన దాడిగానే మేము గుర్తిస్తున్నాం. మరి ఈరోజు ప్రపంచంలో మన భారతదేశ న్యాయ వ్యవస్థపై జరిగిన ఈ యొక్క దాడి మరి ప్రపంచం అంతా గమనిస్తుంది. మరి మన పరువు ప్రపంచవ్యాప్తంగా పోయిందని మేము భావిస్తున్నాం. అందుకని ఇలాంటి దాడి భవిష్యత్తులో జరగకూడదని మేము దీన్ని ఖండిస్తూ ఈరోజు కోర్టులు కూడా మేము బహిష్కరించాం.